హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే డే 7 అండి, 50 డేస్ ఛాలెంజ్లో. ఇక్కడ వచ్చేసి నేనైతే చెప్పాను కదండి, క్లాసెస్ విన్నానని చెప్పేసి, క్లాసెస్లో ఉన్న టాపిక్స్ ఈ బుక్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి బుక్లో ఒకసారి చూస్తున్నానండి. సార్ చెప్పిన క్లాసెస్ బుక్లో కవర్ అయ్యా లేవని చెప్పేసి చూసి చదువుతున్నానండి. ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయండి టాపిక్స్ వచ్చేసి. ఇంకా ఈరోజు విషయానికి వస్తే, యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు మేము మార్నింగ్ చేనుకు వెళ్ళామండి. పొలానికి వెళ్ళేసి వచ్చి ఒక 11-12 అయింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి 11-12 ఓ క్లాక్ వరకు వచ్చేసి ఇంటికి వచ్చేసి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు చదవడం స్టార్ట్ చేశానండి. తర్వాత వీడియో తీశానండి. రోజు ఒకేలా ఉండదండి. నిన్న అంటే ఎక్కడికి వెళ్ళలేదు, సో ఈరోజు వెళ్ళాను. సో నాకు కొంచెం టైమింగ్స్ చేంజ్ అయ్యాయి. అందుకే నేను టైం టేబుల్ అస్సలు చేసుకోనండి. ఒక హౌస్ వైఫ్గా టైం టేబుల్ చేసుకోవాలంటే అది కుదరదు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఒక కొత్త ఆశతో మొదలైంది. కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదండి. కొన్ని రోజులు డైలీ చదువుతాం, కొన్ని రోజుల మధ్యలో ఏదో ఒక పని వస్తుంది. ఇంటి బాధ్యతలు, ఇంటి పనులు, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకునేసరికి అసలు అలసిపోతామండి, చదవలేకపోతాం. అందుకే నేను టైం టేబుల్ అనేది చేసుకోనండి. హౌస్ వైఫ్కి పర్ఫెక్ట్ టైం టేబుల్ అంటూ ఏముండదండి. సమయం దొరికినప్పుడే చదువుకోవాలి. సో నేను అందుకనే నాకు టైం ఎప్పుడు దొరికితే అప్పుడు చదువుతూనే ఉంటాను. అందుకే నేను టైం టేబుల్ చేసుకోను. టైమింగ్స్ దొరకలేదు కదా, టైం టేబుల్ లేదు కదా అని చెప్పేసి నా లక్ష్యం మాత్రం మారదండి. నా లక్ష్యం వచ్చేసి గవర్నమెంట్ జాబ్, అది కూడా గ్రూప్ 2లో ఇంకా ప్రిఫరెన్స్ ఉన్న జాబ్, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ ఏఎస్ ఏదైనా సరే. మెయిన్గా అయితే డిప్యూటీ తహసీల్దార్ జాబ్కి నా గోల్ అయితే ఉందండి. నేను ఎంతవరకు రీచ్ అవుతాను ఏంటి అనేది మీరు ఈ జర్నీలో చూస్తారు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో చూస్తే లైక్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అనే నా కళ కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను, కష్టపడుతూనే ఉంటాను, కష్టాన్ని ఇష్టంతో భరిస్తూనే ఉంటాను. మనకు పర్ఫెక్ట్ టైం అంటూ ఉండదండి. దొరికిన టైంని మనం పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవాలి అంతే. ఇక్కడ చూడండి, నేను చదువుకుంటున్నప్పుడు మా పాప వచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తుంది. సో నేను కూడా తను నా బుక్కే కావాలంటుంది, నా పెన్నే కావాలంటుంది. తనకు నేను కూడా ఒక బుక్ ఒక పెన్ ఇస్తే ఇలా నా పక్కన వచ్చి కూర్చుంటుంది. సో ఇలా డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట పాప. అప్పుడు మనం ఏం చేయలేం కదండి. సో అప్పుడు మన పక్కనే కూర్చోపెట్టుకొని చదవాలి. ఇలాంటి ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. బట్ అవన్నీ భరిస్తూ ఉంటేనే, చెప్పాను కదండి, ఆడవాళ్ళకు ఓపిక ఎక్కువనే అండి. సో ఎంతటి దాన్నైనా భరించాలి, అంతే, తప్పదు. అది మన గవర్నమెంట్ జాబ్ అనే కళ కోసం కష్టపడుతూనే ఉండాలి. అందుకే నేను మెయిన్లీ పాప నాతో ఆడుకుంటున్నప్పుడు, నా పక్కన ఆడుకుంటున్నప్పుడు నేను రివిజన్ మాత్రమే చేశాను. ఏదైనా కొత్త టాపిక్ చదవాలంటే మా పాప పడుకున్నప్పుడు మాత్రమే చదువుతాను. నాకు కొత్త టాపిక్ చదవాలంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. ఈ 50 డేస్ ఛాలెంజ్ మొదలుపెట్టినాక నాలో చాలా చేంజ్ అయితే వచ్చిందండి. ఆ మార్పు మీలో కూడా రావాలంటే ఈ జర్నీలో మీరు కూడా ఒక భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.